హాయ్ అండి, యూట్యూబ్ మిత్రులకైతే నమస్కారం. ఇవాళటి అంశం ఏంటిదంటే, ఎవరైతే న్యూస్ వస్తలేవని చెప్పి మనకు చెప్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది. ఎందుకంటే మీరు రోజుకు 2-3 వీడియోస్లు పెడుతున్నారు కదా, లెంత్ వీడియోస్లు అయినా షార్ట్ వీడియోస్లు అయినా. అంటే షార్ట్ వీడియోస్లు పెట్టండి, పర్వాలేదు. అంటే ఒకటో డైలీ 3-4 పెట్టినా పర్వాలేదు. కాకపోతే న్యూస్ అది మెల్లమెల్లగా వచ్చేస్తుంది. ఈ లెంత్ వీడియోస్లు పెట్టే వాళ్ళకి ఏంటిదంటే, యూట్యూబ్ అయితే కొత్తగా అప్డేట్ ఏంటి చెప్తుందంటే, మీరైతే డైలీ ఒక్కటే వీడియో పెట్టమని చెప్తుంది. అంటే డైలీ అంటే ఇప్పుడు వాళ్ళ ఒకరోజు ఒకటి పెట్టండి వీడియో, మళ్ళీ 1 డే గ్యాప్ ఇవ్వండి. ఒకరోజు గ్యాప్ ఇచ్చినాక తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పెట్టండి. అలా పెట్టడం వలన మన నోటిఫికేషన్ అనేది పబ్లిక్ అందరికీ తెలియడానికి 1 డే పడుతుందని చెప్పి మనకి చెప్తుంది అన్నట్టు యూట్యూబ్. అయితే మన డైలీ రోజుకొక వీడియో పెట్టడం వలన మనకి ఏంటంటే న్యూస్ అనేది తగ్గిపోతుంది. అది పెరగడానికి కనీసం మనకి టైం చాలా పడుతుంది. ఇప్పుడు పెట్టిన వీడియో కిందికే వెళ్ళిపోతుంది, కానీ మళ్ళీ మీదికి రావడానికి చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మన ఒక్కటే కాదండి కదా వీడియోలు, చాలామంది అలాగే పెట్టేస్తున్నారు వీడియోస్. ఇప్పుడు పెట్టిన గంట వీడియో మళ్ళీ ఆ గంట వీడియో మళ్ళీ మీదికి రావడానికి ఛాన్స్ లేదు. మళ్ళీ కొత్త వీడియో అప్లోడ్ చేయగానే అది మీదికి వస్తుంది అన్నట్టు. మనకు తొందరగా యూట్యూబ్ ఓపెన్ చేయగానే మన వీడియోనే కనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఆ వీడియోని వెతకడానికి చాలా టైం పడుతుంది ఇంకో వీడియో పెట్టడం వలన. అయితే మనకి ఇప్పుడు ఏంటిదంటే, మనకు ఒకరోజు మీరు వీడియోస్ ఇలా అప్లోడ్ చేస్తారంటే, ఒకరోజు అప్లోడ్ చేసినాక తర్వాత మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇవ్వండి. ఒకరోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియోస్ పెట్టండి. వీడియోస్ పెట్టండి, రోజు పెట్టండి వీడియోస్ అయితే. వీడియో పెట్టండి, కానీ కాకపోతే కొంచెం ఏంటిదంటే మీరు ఒకరోజు టైం తీసుకోండి. ఎందుకంటే మీకు వ్యూవర్స్ అయితే రావడం లేదు అన్న వాళ్ళకి అయితే టైం తీసుకోండి. టైం తీసుకోవడం వలన అంటే ఒకరోజు తీసుకోవడం వలన ఏంటంటే మీ వీడియో అనేది పబ్లిష్ అంటే మీకు ఈ వీడియో అనేది అందరికీ తెలియడానికి 1 డే పడుతుంది అన్నట్టు. అందుకోసమే మీ వీడియోస్ ఏంటిదంటే వ్యూవర్స్ రాని వాళ్ళు అయితే వీడియోస్ డే బై డే అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు పెట్టుకోవచ్చు. ఇక వ్యూవర్స్ మాకు వస్తున్నాయి, మాకు చాలా సబ్స్క్రైబర్ ఉన్నారు, మాకు చాలామంది చాలా చూస్తున్నారు అంటే రోజుకు ఒక వీడియో పెట్టినా పర్వాలేదు. అలాగే యూట్యూబ్ ఏంటిదంటే మీరు పెట్టే వీడియోలలో ఏంటంటే, ఇప్పుడు కొన్ని వీడియోస్లలో ప్రమోట్ కూడా చేస్తున్నారు. ఆ వీడియోస్ ప్రమోట్ చేసినవి అయితే డిలీట్ చేసుకోండి. అంటే ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వీడియోలు, ఆ వీడియోలు మాత్రం డిలీట్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ కొత్త అప్డేట్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు మినిస్టరీ దాంట్లో కూడా మనకు ఏంటిదంటే, మీ ఎవరైతే అది మన కొన్ని యాప్స్ల గురించి మీరు ప్రమోట్ చేశారో ఆ యాప్స్ల గురించి ప్రమోట్ చేసిన వాళ్ళకి యూట్యూబ్ను డిలీట్ చేస్తామని చెప్పి మనకు అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చెప్పిన, మీకు సరిగ్గా అర్థం కాకపోతే ఈ వీడియోలో కూడా వినండి. ఎందుకంటే మీరు ప్రమోట్ చేసిన వీడియోకి అయితే మీరు ఆ ఒక వీడియో వలన మీ యూట్యూబ్ మొత్తం డిలీట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నది. అంటే మీరు ఒక్క యూట్యూబ్ కాదండి, ఒక్కొక్కరు 4-3 మెయింటైన్ చేస్తున్నారు కదా యూట్యూబ్స్. అందుకోసమే నేను చెప్తున్నాను అన్నట్టు. వాళ్ళ మాత్రమే ఆ వీడియోస్లో మీరు ప్రమోట్ చేసిన వీడియోస్లో ఎన్ని ఉన్నాయో అన్నీ మాత్రమే అయితే డిలీట్ చేసుకోండి. మిగతా వీడియోస్లో అయితే అట్లనే ఉంచండి. ఎందుకంటే మొత్తం ఛానల్కే ఎఫెక్ట్ పడుతుంది. అది మన ఇప్పుడు అయితే ఇది ఇప్పుడు చర్చెస్లో ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు కొంతమంది అయితే డిలీట్ అయినాయని చెప్పి మనకు తెలిసి డిలీట్ అయినాయని కూడా చెప్పారు. ఆ వీడియోస్లో డిలీట్ అయినాయి, మరి ఎందుకు డిలీట్ అయినాయని చెప్పి వాళ్ళు కూడా కంగారు పడుతారు. వాళ్ళకి ఇంకా తెలియదు. అయితే కొంతమందికి అయితే తెలియదు కాబట్టి మేము చెబుతున్నాను. ఎందుకంటే అప్డేట్ వచ్చింది ఇలా ప్రమోట్ చేసిన వీడియోస్లో. ఎందుకంటే కొన్ని ఇష్యూస్లు అయినాయి అన్నట్టు. అంటే చనిపోవడం, అప్పులు చేసుకొని అట్లా ఇట్లా అన్నట్టు కొన్ని సంథింగ్ జరిగినాయి. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయాలే. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే, అది ఒకటైతే మీరైతే ఒకటి డిలీట్ చేసుకోండి ఆ వీడియోస్లో అయితే. ఎందుకంటే ఛానల్కి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు
మీరు వీడియోస్లో అయితే అప్లోడ్ చేసేటప్పుడు అయితే వన్ డే అంటే వ్యూస్ ఎవరికైతే రావడం లేదో వారైతే ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే వీడియో పెట్టుకోండి. ఇక వ్యూవర్స్ వస్తున్నాయంటే పర్వాలేదు, రోజుకు 2 వీడియోస్లు పెట్టినా పర్వాలేదు. అంటే వీడియోస్ పెట్టద్దు అంటలేను, ఒకవేళ మీకు వ్యూవర్స్ అయితే రావడం లేదో వాళ్ళకి మాత్రమే. అయితే ఇక షార్ట్స్లోకి అయితే నేను దాని గురించి షార్ట్స్ల గురించి మీకు మంచి వ్యూవర్స్ రావడానికి నేను మీకు అయితే కొత్తగా అప్డేట్ ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. అర్థం కాకపోతే కొంచెం నేను మళ్ళీ ప్రయత్నిస్తాను మంచిగా చెప్పడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి.